Poor Fish Lovers channel does not support animal cruelty or illegal animal trade in any way. No fish or animal were harmed during the making of this video. హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు బ్రీడ్ గప్పీ ఫిష్. గప్పీ ఫిష్ని ఎలా బ్రీడ్ చేయాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మెయిన్లీ నేను ఫ్యాన్సీ గప్పీస్ కోసం చెప్తాను అనమాట. ఫ్యాన్సీ గప్పీస్కి ఏంటంటే ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ సపరేట్గా పెట్టుకోవాలి, అంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఒకే దగ్గర పెట్టుకోవాలి అండ్ అన్ని బ్రీడ్స్ అయితే మిక్సింగ్ చేయకూడదు. వన్స్ మనం అయితే అన్ని బ్రీడ్స్ మిక్సింగ్ చేసామనంటే మిక్స్డ్ గప్పీస్ కింద అయితే వచ్చేస్తాయి అనమాట. ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ అనమాట. ఆల్బినో ఫుల్ రెడ్కి ఆల్బినో ఫుల్ రెడ్, జెడ్ బ్లాక్కి జెడ్ బ్లాక్, బ్లూ మాస్కోకి బ్లూ మాస్కో, ప్లాటినం డొమ్మర్కి ప్లాటినం డొమ్మర్, అలా అయితే మనం సపరేట్గా పెట్టుకోవాలి. ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ పెట్టుకోవాలి. బేబీస్ మనకి పుట్టినప్పుడు ఏం చేయాలంటే దాన్ని సపరేషన్గా చేసుకొని సపరేట్గా ఏ బేబీస్కి ఆ బేబీస్ సపరేట్ టబ్స్ తీసుకొని పెంచుకోవాలన్నమాట. ఈ టబ్స్లో లైవ్ ప్లాంట్స్ అనేది చాలా అవసరము అండ్ 7 daysకి ఒకసారి వాటర్ చేంజ్ అవసరం అనమాట. అడుగునున్న చెత్తనంతటిని సైఫన్ చేసేసుకొని 50% వాటర్ని అయితే తీసేసి 50% న్యూ వాటర్ని ఫిల్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ బేబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా సర్వైవ్ అవుతాయి అండ్ త్వరగా పెరుగుతాయి కూడా. మీరు తెచ్చుకున్న ఫిషెస్ సెమీ అడల్ట్స్ అవ్వచ్చు, అడల్ట్స్ అవ్వచ్చు, కాకపోతే మేల్ అండ్ ఫీమేల్ ఒకే దగ్గర ఒకే టబ్లో రిలీజ్ చేయాలి. ఒక టబ్లో మనం ఎన్ని బ్రీడ్ చేసుకోవచ్చు బ్రో అని అయితే అడుగుతున్నారు కొందరు. ఒక టబ్లో మనము 5 pairs వరకు బ్రీడ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ టబ్స్ అనేవి గ్రోయింగ్కి పనికిరావు కానీ బ్రీడింగ్కి మాత్రం చాలా బాగా పనికొస్తాయి అనమాట. గ్రోయింగ్కి మాత్రం మనమైతే ఫ్రీజర్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ టబ్స్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరైతే కలర్ టబ్స్ యూజ్ చేయండి. ఇందులో నేను 5 pairs వరకు వేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా ఇందులో మనకి బేబీస్ కూడా గ్రోత్ అయ్యి ఉన్నాయన్నమాట. ఈ గ్రోత్ ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఎవ్రీ వీక్ మనమైతే చేంజ్ చేసుకోవాలి వాటర్. అదేవిధంగా మనకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, అంటే ఎక్కువ ఫ్రీజర్ బాక్సులు అలాంటివి పెట్టుకున్నప్పుడు మంచి గ్రోత్ వస్తుంది, మంచిగా పెరుగుతాయి కూడా. అండ్ బేబీస్ని సపరేట్ చేయాలి. ఈ గప్పీస్ అయితే ఎక్కువగా బేబీస్ని తినేస్తుంటాయి. ఆల్బినో ఫుల్ రెడ్ అయితే ఇంకా మరిన్ అనమాట. మనకి 8 బేబీస్ పెట్టేయంటే అందులో 4-5 అయితే తినేస్తాయి ఇవి. మనం లైవ్ ప్లాంట్స్ గప్పీ గ్రాస్ మెయిన్లీ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బేబీస్ మనకి మిగులుతాయి. అండ్ నేను బ్రీడింగ్ పెట్టాను కానీ లైవ్ ప్లాంట్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే నేను ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నప్పుడు లైవ్ ప్లాంట్స్ అన్ని బయటకు తీసేయడం జరిగిందనమాట. వన్స్ మనం తీసేసిన తర్వాత ఏంటంటే వీడియో అయితే షూట్ చేసాము. లైవ్ ప్లాంట్స్ అనేది చాలా అవసరము. సో ఎప్పటికప్పుడు నేను అడుగునైతే చెత్త అస్సలు ఉంచుకోను. ఎప్పటికప్పుడు 3 daysకి 4 daysకి నేనైతే చేంజ్ చేస్తుంటాను. ఎందుకంటే నేను టబ్స్లో పెంచినప్పుడు ఏమవుతుంది అంటే గ్రోత్ త్వరగా ఉండాలంటే 3 రోజులకి 50% వాటర్ చేంజ్ చేస్తాను నేను. అలాంటప్పుడు ఇంకా త్వరగా గ్రోత్ వస్తుంది. అండ్ అదేవిధంగా దీనికి ఫుడ్స్ అయితే మనం మంచి ఫుడ్స్ పెట్టాలి. ఫుడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ ఫుడ్స్ పెట్టాలి బ్రో అని అయితే కొందరు అడుగుతున్నారు కదా. త్వరగా మనకి పెరగాలనంటే లైవ్ ఫుడ్ అనేది చాలా అవసరము. లైవ్ ఫుడ్ లేకపోతే మీరైతే పెంచకనని అయితే నేను చెప్తాను. మీరు హాబీయస్ట్ అయితే ప్రాబ్లం లేదు, లైవ్ ఫుడ్ అయితే పెట్టక్కర్లేదు. నాలాగా ఫామ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళ దగ్గర అయితే లైవ్ ఫుడ్ అయితే ఉండాలి. సో నార్మల్ డ్రై ఫుడ్ మంచిది సజెస్ట్ చేయబోరు అంటే నేను ప్రిన్స్ బీన్ సజెస్ట్ చేస్తాను. ప్రిన్స్ బీన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ మీరు అది ఫీడ్ చేయండి. లేదు బ్రో నేను కాస్ట్ ఎంతైనా పెట్టగలను అనుకున్న వాళ్ళు ఆర్టీమియా కొనుక్కొని హ్యాచ్ చేసి ఆ హ్యాచ్ చేసిన ఆర్టీమియాని అయితే మీరు వేయండి. లేదు బ్రో మొయినా కూడా మెయింటైన్ చేయగలమంటే మొయినా వేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ అంటే వేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా గ్రోత్ బాగుంటుంది అండ్ కలరేషన్ బాగుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి అనమాట. లైవ్ ఫుడ్ అనేది మనం ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ఫిష్ గ్రోత్ బాగుంటుంది, కలర్ మంచిగా వస్తుంది అనమాట. సో లేదు బ్రో మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరైతే డ్రై ఫుడ్లో అయితే ప్రిన్స్ బీన్ కానీ ఆప్టిమమ్ 3-in-1 కానీ యూజ్ చేయండి. ఆప్టిమమ్ 3-in-1 అంత రిజల్ట్ ఉండకపోవచ్చు, ప్రిన్స్ బీన్ అంత రిజల్ట్ అయితే ఉండదన్నమాట. అండ్ బీటా బేబీస్ అయితే ఇందాక చూపించాను కదా, వాటికైతే నేను ఆర్టీమియా ప్రెజెంట్ ఫీడ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా నేను మొయినా చిన్న బేబీస్ ఉంటాయి కదా అవి ఫీడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో జెడ్ బ్లాక్ అనమాట. ఇవి పేరెంట్ సైజెస్. ఇవన్నీ ఏంటంటే నేను బ్రీడింగ్ కోసం ట్యాంక్స్లో పెడతాను. సేలింగ్ ట్యాంక్స్ వేరేగా ఉంటాయి అనమాట నాకు. సో బ్రీడింగ్ ట్యాంక్స్ వేరేగా ఉంటాయి అండ్ బేబీస్ గ్రోతింగ్ ట్యాంక్స్ వేరేగా ఉంటాయి అనమాట. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.